బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియా యుగంలో నిరసనలు సరికొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ధర్నాలు, రాస్తారోకల కాలం దాటి డిజిటల్ ప్రపంచంలో సరికొత్త వ్యంగ్యాస్త్రాలు పుట్టుకొస్తున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినట్లుగా ప్రచారంలోకి వచ్చిన ఒకే ఒక్క వ్యాఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక డిజిటల్ రాజకీయ సునామీకి తెరలేపింది. మై బీయింగ్ కాక్రోచ్ అంటే నేను కూడా బొద్దింకనే అనే నినాదంతో రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ఒక వినూత్న పార్టీ ఇప్పుడు లక్షలాది మంది యువతను ఆకర్షిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సరికొత్త ఆన్లైన్ ఉద్యమానికి పునాది మే 15న పడింది. ఒక కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి బొద్దింకులు అని సంబోధించారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారంలోకి జరిగింది. అయితే ఈ వార్తలపై మరుసటి రోజే ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. తన వ్యాఖ్యలను పూర్తిగా తప్పుగా వక్రీకరించారని ఆయన స్పష్టం చేశారు. దేశ యూత్ను తాను తప్పుగా గౌరవిస్తానని, వారు వికసిత్ భారతానికి ఒక మూల స్తంభాలు అని ప్రశంసించారు. దేశ యూత్ను తాను ఎప్పుడు గౌరవిస్తానని, వారు వికసిత్ భారతానికి మూల స్తంభాలు అని ప్రశంసించారు. నకిలీ డిగ్రీలతో న్యాయ వృత్తిని భ్రష్టు పట్టిస్తున్న కొందరు నకిలీ లాయర్లను ఉద్దేశించి మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని సిజేఐ క్లారిటీ ఇచ్చారు. ఎంత క్లారిటీ ఇచ్చినా అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఆ వ్యాఖ్యలకు వ్యంగ్య నిరసనగా మే 16న కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించింది. బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్న గతంలో ఆప్ సోషల్ మీడియా వాలంటీర్గా పనిచేసిన 30 ఏళ్ల యువకుడు అభిజిత్ దిప్కే ఈ వినూత్న పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ తమ నినాదంగా సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ అని ప్రకటించనుంది. నిత్యం ఆన్లైన్లో ఉంటూ సోమరిపోతులుగా ముద్రపడి ఇటీవల బొద్దింకలు అని పిలువబడ్డ యువత కోసమే ఈ పార్టీ అంటూ వ్యంగ్యంగా తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ డిజిటల్ నిరసన యువతను ఎంతగా ఆకట్టుకుందంటే పార్టీ పెట్టిన కేవలం 48 గంటల్లోనే సొంతంగా వెబ్సైట్, ఒక పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. పార్టీ ప్రారంభించి 3 రోజుల్లోనే ఏకంగా 1,00,000 మందికి పైగా యువతను ఇందులో డిజిటల్ సభ్యులుగా చేరారు. ఇన్స్టాగ్రామ్లో 5.5 లక్షల మందికి పైగా, ట్విట్టర్లో 40,000కు పైగా ఫాలోవర్లతో ఈ పార్టీ అకౌంట్లు దూసుకుపోతున్నాయి. ఇక మరో విశేషం ఏమిటంటే ఈ వ్యంగ్య రాజకీయ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ తృణమూల్ కాంగ్రెసీ ఫైర్ బ్రాండ్ లీడర్ మహువా మొయిత్రా, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీలో సభ్యులుగా చేరారు. మహువా మొయిత్రాను ఈ పార్టీ ప్రజాస్వామ్య ఫైటర్గా స్వాగతించింది. అయితే ఇది కేవలం నవ్వులాటకో, మీమ్స్ కోసమో పెట్టిన పార్టీ కాదని సిజేపీ నిరూపిస్తుంది. దేశంలో హాట్ టాపిక్గా మారిన నీట్ పేపర్ లీకేజీ అంశంపై స్పందిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయటం, సిబిఎస్ఈ రీచెకింగ్ ఫీజులను రద్దు చేయాలని కోరటం వంటి యువత సమస్యలపై ఈ వేదిక ద్వారా గళం విప్పుతున్నారు. భారత యువత అత్యంత అవగాహనతో ఉన్నారని, తమపై జరిగే అపహాస్యాన్ని తమ సంతృప్తిని హింసాత్మక మార్గాల్లో కాకుండా ఇలా అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యంగ్యంగా ప్రచారానికి చాటి చెబుతున్నారని వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే పేర్కొన్నాడు. ఏది ఏమైనా డిజిటల్ వేదికలపై యువత సృష్టిస్తున్న ఈ సరికొత్త పాలిటిక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. రైట్, ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ శ్రావణి, ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. 2 రోజుల్లోనే ఈ పార్టీకి దాదాపు 1,00,000 మంది పైగా సబ్స్క్రైబర్స్ వచ్చారు. అయితే ఇది ప్రధానంగా సిజేఐ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగ యువతను, అదే విధంగా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని ఉద్దేశించి చేసిన కాక్రోచ్ అనే చేయడం జరిగిందో దానికి అనుగుణంగానే ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. ఏదైతే
ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున అయితే హల్చల్ చేస్తుందని చెప్పొచ్చు సోషల్ మీడియాలో. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగానే ఇది మొత్తం కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటీవల జరిగిన ఏదైతే నీట్ పరీక్షల ఎగ్జామ్లకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర సమస్యల మీద కూడా ఇది మైబీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ పూర్తి స్థాయిలో నినాదాలు వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే దీని వ్యవస్థాపకుడు అభిజిత్ బిస్కే దీని వ్యవస్థాపకుడు, ఎందుకంటే ఎప్పుడైతే సిజేఐ వ్యాఖ్యలు చేశాడో వెంటనే స్పందించాడు ఈ అభిజిత్ బిస్కే. ఈయన గతంలో ఆప్ పార్టీ నేతగా కూడా ఉన్నాడు. ఏదైతే మైబీ కాక్రోచ్ అంటే నేను కూడా బొద్దింకని అనే విధంగా ఆయన స్పందించడంతోనే మొత్తం ఈ డిజిటల్ మీడియాలో ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాక్రోచ్ పార్టీలో మొత్తం చాలా మంది సభ్యులు చాలా రకాలుగా కూడా స్పందిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఒకటి కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ప్రముఖులు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. వాళ్ళ ఏదైతే ఆలోచనలు పంచుకుంటున్నారో, అదేవిధంగా ప్రభుత్వం మీద కావచ్చు, ఇతరత్ర సమస్యల మీద కావచ్చు కూడా వాళ్ళు వ్యంగ్యాస్త్రాలతోని తమ ఆలోచనలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మైబీ కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ బిస్కే ఏది ఉన్నాడో ఆయన సోషల్ మీడియా వేదికగానే ఇవన్నీ కూడా ప్రసారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే దేశంలో ఒక సంచలనమైన ఇదిగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ మారిందని చెప్పొచ్చు. భవిష్యత్తులో దీనికి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.